హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిరణ్య వెదమల్లు. సో ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ బోర్డ్ చూసి. సో ఇది వచ్చేసి మనకి నాంపల్లి ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము. సో మనకి జాన్ 1 నుంచి Feb 15 వరకు కూడా ఉంటుంది. సో అసలు నేను ఏమేమి చూసాను అనేది విత్ ప్రైజెస్ ఇస్తాను. సో కొన్ని ప్రైజెస్ ఇస్తాను. అండ్ మనకి టికెట్ వచ్చేసి పెర్ హెడ్ 50 రూపీస్ అనమాట. సో మేము ఒక 4 మెంబర్స్ వెళ్ళాము. సో 4 టికెట్స్ తీసుకున్నాము. సో 50 రూపీస్కి మనకి వర్త్ అనమాట. చాలా షాపింగ్ ఉంటుంది, చాలా చేయొచ్చు. సో ఫస్ట్ అయితే మేము ఎంటర్ అవ్వగానే మనకి క్లాతింగ్ స్టోర్ కనిపించింది. సో ఇది వచ్చేసి మనకి టాప్స్ అనమాట. సో ఇక్కడ మనకి ఖచ్చితంగా బార్గెన్ కూడా చేసుకోవాలి. అండ్ ఇవన్నీ కూడా వైట్ టాప్స్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. మనకి ప్రతిదీ ప్రైస్ లైక్ ఇవి చూసారా, ఇక్కడ వచ్చేసి మనకి టాప్ వచ్చి 600 అనమాట. సో కొన్ని అయితే క్వాలిటీ బాగున్నాయి, అన్నీ బాగున్నాయని చెప్పలేను కానీ కొన్ని బాగున్నాయి. సో మనకి మెటీరియల్స్ వచ్చేసి మనకి 1000కి ఒక మెటీరియల్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇది కూడా మనకి 3 పీస్ సెట్స్ మెటీరియల్. ఇలా షాప్స్ అనేవి చాలా ఉన్నాయి. సో నేను కొన్ని మాత్రమే కవర్ చేయను. సో మనకి ఈవినింగ్ 4కి స్టార్ట్ అయ్యి నైట్ 10:30 వరకు కూడా ఉంటుందన్నమాట ఎగ్జిబిషన్ అనేది. సో కాబట్టి మ్యాక్సిమం వీక్ డేస్ అయినా వీకెండ్ అయినా కూడా మనం అరౌండ్ స్టార్టింగ్ టైంకి వచ్చేస్తే మంచిగా షాపింగ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనం బెడ్షీట్స్ చూస్తున్నాము. సో ఏంటంటే దివాన్కి బెడ్షీట్స్ కావాలి అని చెప్పి వెళ్ళామన్నమాట. సో మనకి బెడ్షీట్స్ క్వాలిటీ బట్టే ప్రైస్ కూడా ఉండింది. మేము చూసింది ఏంటంటే అరౌండ్ 600-700లో బెడ్షీట్స్ కూడా చూసాము. సో మాకు క్వాలిటీ పర్లేదు అనిపించింది. ఒక వాష్ అయితే కానీ మనం చెప్పలేం కాబట్టి. అండ్ ఇక్కడైతే ఓపెన్ చేయమన్నాం అనమాట. సో బెడ్షీట్ ఇక్కడ ఓపెన్ చేస్తే లుక్ అనేది ఇట్లా ఉంటుంది. ఇవి దివాన్ బెడ్షీట్స్ అని చెప్పాను కదా. సో మనకి 3 పిల్లోస్ విత్ బెడ్షీట్ వస్తుంది అనమాట. సో అందులో 2-3 క్వాలిటీస్ చూపించారు వాళ్ళు. సో సిల్క్ మిక్స్ క్వాలిటీ ఒక ప్రైస్ ఉండింది. అండ్ ప్యూర్ కాటన్ అయితే మనకి 900 అట్లా ఉండింది అనమాట దివాన్ బెడ్షీట్వి. అండ్ మనం క్యాష్ గట్టిగా తెచ్చుకుంటే చక్కగా మనం షాపింగ్ చేయొచ్చు. సో ఫోన్పేస్ కూడా అలౌడ్ ఉన్నాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా మనకి క్లాతింగ్ స్టోరీ. సో మనకి జీన్స్ ప్యాంట్స్ అట్లా ఉన్నాయి. ఈ ప్యాంట్ ప్రైస్ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ. సో దీని ప్రైజెస్ అరౌండ్ 2000-3000 అట్లా ఉండింది అనమాట జీన్స్ ప్యాంట్. సో మనకి ప్రైజెస్ బాగా తెలిసి బార్గెనింగ్ బాగా వస్తే కనుక మనం చూసుకోవచ్చు. ఇక్కడ కూడా బెడ్షీట్సే. సో ఇవి వచ్చేసి మనకి బెడ్షీట్ వచ్చి 200కి 300కి ఉంటుంది. ఇవి వచ్చేసి ఏంటి అంటే మనకి సిల్క్ మిక్స్ అయిందనమాట కొంచెం బెడ్షీట్స్. అండ్ మనకి ఇక్కడ కిడ్స్ వేర్ కూడా ఉండింది. సో డైలీ వేర్ టాప్స్. సో జారా డూప్లికేట్ అనమాట. మనకి తక్కువ ప్రైస్లో వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మనకి అరౌండ్ 500-600లో టాప్ అనమాట. నాకైతే డూప్లికేట్ అనిపించింది ఇది కూడా జారావి. అండ్ ఇది కూడా మనకి బెడ్షీట్ స్టోరే. సో యాక్చువల్లీ మేము ఏంటంటే దివాన్ బెడ్షీట్ చూడడానికి వెళ్ళాము. సో ఇక్కడ చాలా బాగున్నాయి బెడ్షీట్స్ అయితే. చక్కగా యానిమల్స్తో బెడ్షీట్ చక్కగా పిల్లలకి ఫ్రెండ్లీగా ఉంటాయన్నమాట. సో అట్లాంటి బెడ్షీట్స్ ఉన్నాయి. ఇట్లా కార్స్ ఇవన్నీ ఉన్నాయి. సో మనకి ప్రైస్ ఏంటంటే 800-900 అంటున్నారు. సో యాక్చువల్ ప్రైజెస్ బయట ప్రైస్ తెలియదు. సో అందుకని బెడ్షీట్స్ తీసుకోవాలన్నమాట. కానీ క్వాలిటీ బాగున్నాయి. సో చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి ఇక్కత్ ప్రింట్లో అనమాట. సో ఇక్కత్ ఇప్పుడు మంచి ట్రెండ్ కదా, ఇక్కత్ కలంకారీ ఇవన్నీ మనకి ట్రెండే కదా. సో అందులో మనకి లైక్ జీన్స్ మీద వేసుకోవడానికి టాప్స్ అండ్ ఇంకా లాంగ్ టాప్స్ అండ్ ఇంకా ఫ్రాక్ మోడల్ టాప్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో ప్రైజెస్ వచ్చేసి మనకి అరౌండ్ 900-800 అట్లా ఉండింది అనమాట. మనకు క్వాలిటీ బట్టి టాప్ సైజు బట్టి మనకి ప్రైస్ ఉంటుంది. లైక్ జీన్స్ మీద టాప్ అయితే ఒక ప్రైస్ ఉంది. అండ్ లైక్ నార్మల్ డైలీ వేర్ కుర్తీలా తీసుకోవాలంటే అది ఒక ప్రైస్ ఉండింది అనమాట. చాలా మోడల్స్ ఉన్నాయి ఇందులో కూడా. అండ్ ఇవి వచ్చేసి మనకి పిల్లో కవర్స్ అనమాట. సో 100కి 2 పీసెస్ పిల్లో కవర్స్ వస్తున్నాయి. ఇవి కూడా క్వాలిటీ బాగానే ఉన్నాయి. సో ఇవి వచ్చేసి మనం SSW హోమ్ ఫర్నిచర్ దగ్గర చూసామన్నమాట ఇవి వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి అబు క్రియేషన్స్ అనమాట. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటి, నాకు చికెన్ కర్రీ వర్క్లో చాలా బాగున్నాయి టాప్స్ అయితే. సో మనకి మల్మల్ కాటన్ అని అండ్ ఇంకా షిమ్మర్ టైప్లో వచ్చే క్లాత్స్ చాలా బాగున్నాయి. అసలు ఎంత అన్ని సైజెస్లో ఉన్నాయి. లైక్ స్మాల్ టాప్స్ కానీ అండ్ ఇంకా లాంగ్లో కూడా మనకి చికెన్ కర్రీ వర్క్లో చాలా బాగా వచ్చినాయి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. కానీ ప్రైస్ అయితే ఖచ్చితంగా బార్గెన్ చేయాలి. ఎందుకంటే మాకు అరౌండ్ మంచి క్వాలిటీలో చూపించిన పేరు వచ్చేసి 3000 అలా చెప్పారు. సో మేము బార్గెన్ చేశాక చూసాము, కానీ అక్కడ నచ్చ వేరే చోట తీసుకున్నాము. బట్ స్టిల్ బార్గెన్ అయితే చేయాలి. కానీ చాలా బాగున్నాయి. ఇవైతే డబల్ పేర్ అయితే మంచి క్లాసీ లుక్ వస్తాయన్నమాట. ఖచ్చితంగా వేసుకుంటే ఇందులో కలర్స్ చూసాము అండ్ ఇంకా క్వాలిటీ కూడా చూసాము. సో మేము అడిగిన ప్రైజెస్ అడుగుతుంటే సో వేరే క్వాలిటీలో చూపిస్తున్నారు. కానీ కాటన్లో కాకుండా మనకి వేరే స్టైల్లో ఉన్నాయి. అండ్ షిమ్మర్ మెటీరియల్ అయితే కనుక మనకి ప్రైస్ అనేది వేరే ఉండింది. కాటన్లో అయితే ప్రైస్ వేరే ఉందన్నమాట. సో ఇట్లా చాలా చూసాం. బట్ స్ట్రైట్ కట్ టాప్స్ అండ్ హైట్ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఈ టాప్ మాకు నచ్చింది అనమాట. సో లైక్ షిమ్మర్ క్వాలిటీ ఉండి డబల్ కలర్స్ వచ్చినాయి. చూస్తే లైట్ లావెండర్ అండ్ డార్క్ లావెండర్ వచ్చింది. చాలా బాగుంది ఇదైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆ స్ట్రీట్ అంతా కూడా చికెన్ కర్రీ వర్క్తో టాప్స్ అనమాట. మొత్తం స్ట్రీట్ 2 స్ట్రీట్స్ ఉన్నాయన్నమాట.
చాలా ఉంది కలెక్షన్. సో, ఒక్కొక్క షాప్ దగ్గర చూసేటప్పటికైతే కష్టం అవుతది. కానీ నచ్చిన చోట తీసేసుకోవాలి. ఎందుకంటే చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ స్టైల్‌లో చూపిచ్చారు. సో, పంచ్ స్టైల్‌లోనే మనకి చికెన్‌కరీ వర్క్ వచ్చి సో, కాటన్ మీద వచ్చిందనమాట ఇది. పంచ్ స్టైల్ వచ్చి ఫ్రాక్ మోడల్ టాప్‌లో వచ్చింది. ఇవి కూడా బాగున్నాయి గానీ మనకి లైక్ జాతరలో గటాలేసుకునే వాళ్ళలా ఉంటామేమోనని చెప్పి మేము మానేసామనమాట. కానీ ఇట్లా షరారా కింద కూడా వచ్చింది. లేదు అంటే గనక మనకి అట్లా పంచ్ టైప్. సో, ఇట్లా ఉంటుందనమాట లుక్ అనేది. అక్కడ మనకి ఇలా పెట్టారు డాల్‌కి. అండ్ ఆ స్ట్రీట్ అంతా చెప్పాను కదా! సో, అదంతా అదే. అండ్ 400 రూపీస్‌కి అదే చికెన్ కర్రీ వర్క్‌తో టాప్స్ ఉన్నాయి. బట్ క్వాలిటీ అయితే అంత బాలేదనమాట. సో, ప్రైస్ ఎక్కువ రేంజెస్‌లో క్వాలిటీ కొంచెం బాగున్నాయి. సో, ఇదంత క్వాలిటీ లేదు. కానీ స్ట్రైట్ కట్‌లో సేమ్ డిజైన్‌లో వచ్చినాయి ఇవన్నీ కూడా. అండ్ ఇదొచ్చేసి మనకి 3 పీస్ సెట్స్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో, లైక్ కాటన్ ఫ్యాబ్రిక్స్. సో, నేను ఇక్కడ చూపించిన కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీటర్ 200 చెప్పారు. సో, క్వాలిటీ చాలా బాగుంది కాటన్ ఫ్యాబ్రిక్స్. లైక్ ఇప్పుడు సమ్మర్ అట్లా వస్తుంది కాబట్టి మనం ఇట్లా మీటర్స్ తీసుకుని కూడా మనం స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మీటర్ 200, 150, 200 అట్లా ఉండింది అనమాట ప్రైజెస్ అయితే. అండ్ ఇవి వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద మనకి ఇట్లా చికెన్ కర్రీ వర్క్ వచ్చింది. సో, మనకి మొత్తం ట్రాన్స్పరెంట్ ఉంటుంది. సో, లైక్ నార్మల్‌గా మనం లాంగ్ పెట్టికోట్ గానీ ఏదైనా వేసుకుంటే లోపల చాలా లుక్ వస్తుంది. అండ్ ఇంకా వెస్టర్న్ లుక్ వస్తుంది. సో, ఇట్లాంటివి మనకి చాలా చోట్ల ఉన్నాయి. లైక్ 300కి టాప్ ఒకటి, 400కి అట్లా చూసాము. సో, ఇవి కూడా బాగున్నాయి. లైక్ మిర్రర్ వర్క్‌తో కూడా వచ్చాయి. మనకి ఇండో వెస్టర్న్‌గా లేదు అంటే గనుక వెస్టర్న్ స్టైల్‌లో మనం స్టైల్ చేయొచ్చు. చాలా బాగున్నాయి. ఇవి 2, 3 చూసాము. బట్ తీసుకోలేదు మేము. అండ్ మనకి ఇక్కడ తినడానికి కూడా చక్కగా స్టోర్స్ ఉన్నాయి. సో, చాట్ బండర్ అనమాట. మాకు కూడా చాలా ఆకలేస్తుంది తిరిగేటప్పటికి. సో, చాలా ఉన్నాయి. సో, ఫుడ్ కూడా ఇబ్బంది లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లెదర్ బ్యాగ్స్. సో, ఇవి కూడా బ్యాగ్స్ కాస్ట్ నార్మల్‌గానే లైక్ ఏంటంటే మనం కేపీహెచ్‌బీలో కూడా తీసుకుంటూ ఉంటాం కదా! సో, అట్లా ప్రైస్‌లానే అనిపించినాయి నాకు ఇక్కడ కూడా. ఎందుకంటే లైక్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. సో, మన కేపీహెచ్‌బీలో కూడా తీసుకోవచ్చు మనము. అండ్ రష్ చూసారా ఎంత రష్ ఉందో. అందులో మేము వీకెండ్ వెళ్ళాము. అండ్ స్టార్టింగ్ టైంలోనే కదా వెళ్ళాము. సో, కాబట్టి రష్ స్టార్ట్ అయిందనమాట. సో, మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి ఖచ్చితంగా. సో, వన్ స్టాప్ డెస్టినేషన్ అనమాట. అందరం ఖచ్చితంగా షాపింగ్ చేయొచ్చు. అండ్ మధ్యలో ఈ ట్రైన్ కనిపించింది నాకు. అండ్ అదంతా అయిపోయాక ఇక్కడ మనకి కట్టర్స్ అనమాట. సో, స్పెషల్లీ కట్ చేసి చూపిస్తున్నారు. సో, ఏది సైజులో కట్ అవుద్దని ఆనియన్స్ అవి కట్ చేసి చూపిస్తున్నారు ఇక్కడ. మొత్తం అంతా కూడా మనకి లైక్ కిచెన్ ఐటమ్స్ అండ్ ఇంకా స్టీల్ ఐటమ్స్ లాంటివన్నీ ఉన్నాయి. సో, మేము ఇట్లా చూసాం కానీ తీసుకోలేదు. లైక్ ప్రైజెస్ కూడా మనం కంపేర్ చేసుకుంటే ఆన్లైన్ ప్రైస్ అండ్ ఇంకా ఇక్కడ ప్రైస్ కూడా కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ సేమ్ అనిపించింది. సో, అందుకే తీసుకోలేదు మేమేమి. అండ్ ఇది వచ్చేసి మనకి స్నాక్స్ ప్రిపేర్ చేసుకుంటాం కదా! ప్రెషర్ అంటారు. సో, ఇదివరకు ఏంటంటే మనకి స్టీల్ కానీ ఐరన్ అల్యూమినియం అట్లా వచ్చేవి. సో, ఇది వచ్చేసి మనకి ప్లాస్టిక్‌లో అనమాట. చక్కగా మనకి కారపూసకు కానీ జంతికలు ఇట్లా వేసుకోవడానికి మనకి తక్కువ ప్రైస్‌లో వచ్చేస్తుంది అనమాట. సో, ఇట్లా మనకి పిండి పెట్టేసుకుని మనకి ప్రెస్ చేసుకుంటే చక్కగా ఏ షేప్ కావాలంటే ఆ షేప్‌తో వచ్చేస్తుంది. మనకి అరౌండ్ 10-15 టైప్స్‌లో మనం ప్రెస్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ చూపించింది జంతికలు కదా! సో, నెక్స్ట్ వచ్చేసి మోదక్స్ పెడితే చూపిస్తుంది అనమాట. సో, మనం అట్లా పిండి పెట్టేసుకుని మోదకాలు వచ్చేస్తాయి. లైక్ మనకి వినాయక చవితికి ఎక్కువ మోదకాలు యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా! సో, ఆ టైంలో మనకి ఇది యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి జీ టవల్స్ అనమాట. సో, ఇక్కడ ఏంటంటే టవల్స్ ఉన్నాయి. లైక్ కిడ్స్‌కి మనకి కావాల్సిన టైప్స్‌లో టవల్స్ గానీ, నాప్కిన్స్ అట్లానే మనకి టవల్ ప్రైస్ వచ్చేసి 150 అరౌండ్ 200 అట్లా చెప్పారు. సో, చాలా స్టైల్స్ టవల్స్ ఉన్నాయి. మనకి చిన్న పిల్లలకి బాగా యూజ్ అవుతున్నాయి టవల్స్ అయితే. అండ్ నాప్కిన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట ఇయర్ రింగ్స్ ప్లేస్‌కి వచ్చాము. కానీ ఇక్కడ నాకు ఇయర్ రింగ్స్ ఏం పెద్ద నచ్చలేదు. కానీ చాలా స్టోర్స్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ అయితే. కానీ మనం చూసుకుంటూ వెళ్ళాలి. సో, లేదంటే మిస్ అవుతాము. అండ్ ఇక్కడ మనకి ఫన్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. సో, చక్కగా బుల్లెట్ పెట్టి మనం షూట్ చేయడం రెగ్యులర్‌గా బయట జాతరలోని అట్లా ఫెస్టివల్ టైంలో చూస్తాము. అండ్ ఇది వచ్చేసి మనకి ఫన్ యాక్టివిటీ లాగా కిడ్స్‌ని మనం ఎంగేజ్ చేసుకోవడానికి కూడా ఫన్ యాక్టివిటీ ఉండింది. కానీ ఈ బుడ్డోడు భలే ఏడ్చేస్తున్నాడు పాపం. అండ్ ఇవి వచ్చేసి మనకి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి. టిఫిన్స్, ఫ్రూట్స్, బర్గర్, చార్మినార్ ఇట్లా చాలా స్టైల్స్‌లో మనకు ఉన్నాయన్నమాట. సో, నేను ఇది అప్పుడు ఫోరం మాల్‌లో ఎప్పుడో తీసుకున్నాను. సో, అక్కడ కూడా ప్రైస్ అరౌండ్ 200, 150 అట్లా తీసుకున్నాను. ఇక్కడ కూడా ప్రైస్ 150 చెప్పారనమాట ఒక పీస్ వచ్చేసి. సో, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉండింది. చాలా ఉన్నాయి చూడండి ఇక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. అండ్ ఇది వచ్చేసి మనకి దుప్పటాస్ అనమాట. సో, దుప్పటా వచ్చేసి ఒక్క దుప్పటా మనకి 100 రూపీస్ అనమాట. సో, ఒక్కొక్కటి క్వాలిటీ బాగుంది కానీ ఒక్కొక్కటి అంత బాగాలేదు. క్లాత్ చాలా థిన్‌గా ఉండింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బుక్స్ ఏంటంటే కిడ్స్‌కి అనమాట. సో, చక్కగా స్కెచెస్‌తో కానీ, మార్కర్స్‌తో కానీ రాసామనుకోండి వెట్ క్లాత్‌తో క్లీన్ చేస్తే మనకి పోతుందనమాట. సో, అదొక బుక్
ఐ మీన్ తెచ్చుకున్నాను నేనైతే. సో మా జున్నుకి వైట్ తీసుకున్నాను, ఎందుకంటే ఏం రాసినా యూజ్ అవుతుంది, లైక్ ఆల్ఫాబెట్స్ అన్నీ ఏమన్నా యూజ్ అవ్వదు. అండ్ ఇవి వచ్చేసి కేప్స్ అనమాట, చాలా బాగున్నాయి కేప్స్. సో ఇవి కూడా ప్రైజెస్ నేను ఆన్లైన్లో చూసాను ఆల్రెడీ, సో సేమ్ ప్రైస్ అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుట్వేర్ అనమాట. సో ఫుట్వేర్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఏంటంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ అయితే ఫుల్గా పెట్టుకుని వెళ్ళాలన్నమాట మనం స్టోర్స్కి, కాబట్టి ఫుల్గా పర్చేస్ చేయొచ్చు. అండ్ ఒక స్ట్రీట్లో అయితే ఇట్లా డ్రై ఫ్రూట్స్, చాలా టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. ఇవి కూడా మనకి బయట ప్రైస్ లాగానే ఉన్నాయి. సో ఏంటంటే వన్ స్టాప్ డెస్టినేషన్ కాబట్టి అన్నీ ఒక్కచోటే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ కిడ్స్ స్టోర్ కూడా ఉన్నాయండి. మా వాడు చూడలేదు కాబట్టి మేము సేవ్ అయ్యాము, లేదు అంటే ఇక్కడే కూర్చుంటాడు. చాలా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే కిచెన్ సెట్ చూద్దామని చూసాము, స్టీల్ కిచెన్ సెట్ కావాలని చూసాము కానీ మాకు దొరకలేదు. కానీ ఈ ప్రైజెస్ కూడా మనకి ఆల్మోస్ట్ ఆన్లైన్లో దొరికే ప్రైజెస్ లాగానే ఉన్నాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి దుపటాస్ అనమాట. సో యాక్చువల్లీ దుపటాస్, డిజైనర్ దుపటాస్ ఉన్నాయి. సో బయట ప్రైస్ అయితే ఇవి ఎక్కువే ఉంటాయి, అరౌండ్ 700-800 అట్లా ఉంటాయి. నాకు వచ్చిన ప్రైస్ ఏంటంటే అరౌండ్ 500కి వచ్చేసింది అనమాట దుపటా. సో మనకి బార్గెన్ చేస్తే వాళ్ళు 800 చెప్పారు, బార్గెన్ చేసాము. సో బార్గెన్ చేస్తే ఇచ్చారనమాట. నాకు చాలా బాగా నచ్చింది. అంటే లైక్ దేనికైనా మనం పేర్ చేసుకోవచ్చు దుపటాని. సో మల్టీ కలర్ దుపటా యూజ్ అవుతుందని తీసుకున్నాము. అండ్ ఫుట్వేర్ కలెక్షన్ అనమాట. సో ఫుట్వేర్ అయితే చాలా ఉన్నాయి. సో మనకి ఎథనిక్ వేర్కి అండ్ ఇంకా ట్రెడిషనల్గా వేసుకోవడానికి షూస్ టైప్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో ఇవి కూడా ప్రైస్ బయటతో కంపేర్ చేస్తే లైక్ సేమ్ ప్రైస్ ఉన్నాయి. సో నేను ఎక్కువ తీసుకోలేదనమాట నేను ఇక్కడైతే. అండ్ ఇది వచ్చేసి రాజస్థాన్ చురన్ అండ్ నామ్కీన్ అంట. సో ఏంటి అంటే ఇక్కడ మనకి లైక్ లైవ్లోనే మనకి ఐటమ్స్ టేస్ట్ చేసి నచ్చితే కనుక మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇట్లా స్నాక్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. సో మేము కూడా చూసాము, లోపలికి వెళ్ళి చూసి మాకు నచ్చిన ఐటమ్ ఏంటి అంటే మనం పచ్చిమిర్చి ఉంటుంది కదా, సో బజ్జీ మిర్చి ఉంటుంది కదా, సో దాన్ని మనకి కర్డ్లో సోక్ చేసి సో సంథింగ్ స్పైసెస్ అన్ని యాడ్ చేసి వేసారనమాట. చాలా బాగుంది. సో మేము ఇంకా చూడగానే టేస్ట్ చూసి వెంటనే తీసుకున్నాం ఇవి. సో అరౌండ్ 250 గ్రామ్స్ తీసుకుంటే 150 రూపీస్ తీసుకున్నాను అనమాట. బట్ టేస్ట్ అయితే చాలా యమ్మీ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి స్నాక్స్ ఐటమ్స్ కూడా మనకి టేస్ట్ చూపిస్తున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫన్ టైమ్ అనమాట. సో జైంట్ వీల్, కొలంబస్, ఇట్లా చిన్న చిన్నవి ఇంకా ఉన్నాయి చాలా ఐటమ్స్. బట్ మేము వెళ్ళలేదు, చాలా క్రౌడ్ ఉంది. కానీ ఒక ఐడియా వస్తుందని మీకు వీడియో షూట్ చేసి పెడుతున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఇయర్ రింగ్స్ అనమాట. ఇయర్ రింగ్స్ ఐటమ్స్ అయితే అసలు చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో కొన్ని చూపిస్తాను ఇక్కడ నేను. లైక్ అన్నీ కూడా మనకి ఏంటంటే బీట్ హ్యాంగింగ్స్ వచ్చినాయి. సో అందుకని నేను తీసుకోలేదు. ఆల్రెడీ బీట్ హ్యాంగింగ్స్ నాకు 2 to 3 ఐటమ్స్ ఉన్నాయి. సో అందుకని తీసుకోలేదు. నాకు గ్రీన్వి చాలా బాగా నచ్చినాయి. అండ్ ప్రైస్ కూడా మరీ ఎక్కువేం కాదు, అరౌండ్ 200-250 చెప్తున్నారు. కానీ బార్గెన్ చేసిన తగ్గించట్లేదు అక్కడ. కానీ 250 ఉంటాయన్నమాట. ఆ ప్రైస్కి అయితే నాకు వర్తే అనిపించింది. అండ్ ఇయర్ రింగ్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. సో లైక్ ఏంటంటే మనకి జుమ్కీస్ ఉన్నాయి, అండ్ ఇంకా మల్టీ కలర్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. అండ్ కానీ ఏంటంటే చెప్పాను కదా బీట్స్ వెరైటీసే ఉన్నాయి. సో గ్రీన్లోని ఇంకొక స్టైల్ అనమాట. ఇవైతే 220 చెప్పారు. అండ్ అందులోని గ్రీన్ నాకు లేదనమాట, అందుకని ఇవే చూపించాను నేను కలర్. అండ్ ఇవి కూడా మల్టీ కలర్ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. లైక్ లాంగ్ ఫ్రాక్కి ఇది మల్టీ కలర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది, చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్. సో ఇట్లా ఇయర్ రింగ్స్లో చాలా స్టైల్స్ ఉన్నాయి. కానీ ఏంటంటే బీట్స్ అనేవి ఎక్కువ, నాకు ఆల్రెడీ 2-3 టైప్స్ బీట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ తీసుకోలేదనమాట. ఇవన్నీ ఇయర్ రింగ్స్ కలెక్షనే. ఇది కూడా గ్రీన్ చూసారు, ఇక్కడ కూడా గ్రీన్ చూపిస్తున్నాను. సో చాలా కలెక్షన్ ఉంది ఇయర్ రింగ్స్లో అయితే. అండ్ ఇవి వచ్చేసి ఫిక్స్డ్ ప్రైస్ బ్యాండ్స్ అనమాట. సో లైక్ 20 రూపీస్కి మనకు ఒక బ్యాండ్. సో చాలా మోడల్స్ ఉన్నాయి మనకి బ్యాండ్స్లో కూడా. సో లైక్ థర్మోకోల్ బాల్స్ బ్యాండ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఫుడ్కి వస్తే చూడండి ఎన్ని స్టాల్స్ ఉన్నాయి. ఫుడ్ అయితే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్, స్వీట్ కార్న్, ఇట్లా దోశ హౌస్. అండ్ ఇంకా ఇంకోటి ఏంటంటే ఇందులో నేను పిస్తా హౌస్ కూడా చూశాను. అండ్ ఇక్కడ నీలోఫర్ కేఫ్ బన్ కూడా ప్రొవైడ్ చేశాను అనమాట. సో పర్చేసెస్ చాలా బాగుంది. బన్ అయితే నేను ఫస్ట్ టైం టేస్ట్ చేయడము, చాలా బాగుంది టేస్ట్ అయితే. అండ్ ఇది వచ్చేసి మనము లైక్ హోమ్ డెకోర్స్ అనమాట. సో వుడ్తో మనకి ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా డెకోర్ ఐటమ్స్. సో బ్లాక్ ఫినిషింగ్లో వచ్చి మంచి పాలిష్ ఇస్తారు కదా. సో అందులో అనమాట మనకి క్లాక్స్ ఉన్నాయి, హోమ్ డెకోర్ ఉన్నాయి. అండ్ ఇంకా లైక్ హ్యాంగ్ చేసుకుంటాం కదా, కీస్ హ్యాంగ్ చేసుకునేవి, అట్లా చాలా స్టైల్స్ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి మనకి కార్నర్లో దేవుడిని పెట్టుకుని పెద్ద పెద్ద స్టాట్యూస్ ఉంటాయి కదా, సో అవి పెట్టుకోవడానికి స్టూల్స్ అనమాట. ఇట్లా చాలా వెరైటీ ఉండింది ఇక్కడ. అండ్ నాకు ఈ డెకోర్ ఐటమ్స్ అయితే చాలా బాగా నచ్చినాయి. సో ఫినిషింగ్ కానీ అండ్ ఇంకా మెటల్ ఫినిషింగ్తో వస్తాయి ఇవైతే చాలా బాగున్నాయి. లైక్ వాల్కి మనకి పెద్ద పెద్ద ఇల్లులు ఉంటే సో వాల్కి డెకోర్ చేసుకుంటే అసలు వేరే లెవెల్ ఉంటుందన్నమాట ఇల్లు అనేది, అంత బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. బట్ ఏంటంటే క్యారింగ్ ఇబ్బంది కదా, సో మేము మెట్రోకి వచ్చాము. లైక్ కార్ అట్లా వేసుకొస్తే మనం కార్లో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు, కానీ క్యారింగ్ చాలా ఇబ్బంది అవుతుంది. సో నేను ప్రైస్ ఏం తెలుసుకోలేదు, కానీ నాకు ఇవి చాలా బాగా నచ్చి, సో మీరు ఎవరికైనా యూజ్ అవుతాయేమో అనేసి నేను షూట్ చేసి పెడుతున్నాను మీకు వీడియో అంతే.
అండ్ ఇక్కడ వచ్చేసి వన్ మోర్ స్టోర్ అనమాట. చక్కగా క్లిప్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. సో మనం లైక్ వెస్ట్రన్గా స్టైల్ చేసిన లేదంటే శారీకి కూడా మనం పెట్టుకోవచ్చు. అండ్ ఇయర్ రింగ్స్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా కలెక్షన్ అయితే అదిరిపోయింది అసలు నిజంగా. లైక్ స్టడ్ ఇయర్ రింగ్స్ అండ్ ఇంకా చిన్న స్టడ్స్లో ఫ్లవర్స్లో ఇట్లా చాలా కలెక్షన్ ఉంది. యాక్చువల్లీ వీటి ప్రైస్ వచ్చేసి 150 ఉండింది అనమాట. 150-200లో మనకి స్టడ్స్ వచ్చేసినాయి. నాకు ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగా నచ్చినాయి అసలు. అండ్ ఇవి చూడండి బటర్ఫ్లై షేప్స్లో పింక్ కలర్లో వచ్చినాయి. ఇవి కూడా ఇయర్ రింగ్స్ బాగున్నాయి. అండ్ ఇవి వచ్చేసి మనకి 120-100లో ఇచ్చేస్తుంది అనమాట. ఇవైతే ఈ ఇయర్ రింగ్స్ అయితే కనుక. అండ్ ఇవి వచ్చేసి వేరే మోడల్ ఇయర్ రింగ్స్. అండ్ ఇవి వచ్చేసి లాంగ్ చైన్స్ అనమాట. ఇట్లా చాలా ఉన్న ఇయర్ రింగ్స్ అయితే ఇందులో కలెక్షన్ వేరే లెవెల్. సో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే చూసాను నేను. సో ఈ స్టైల్ అయితే నేను బయట కూడా చూడలేదు ఎక్కడ. అండ్ ఇవైతే వెస్ట్రన్ స్టైల్లో మనం చైన్స్ రోజ్ గోల్డ్లో చైన్స్ అనమాట. చాలా బాగున్నాయి ఇవి కూడా. అండ్ వన్ మోర్ స్టైల్లో ఇయర్ రింగ్స్. సో ఫ్లవర్ వచ్చి మనకి మధ్యలో పర్ల్ వచ్చింది. సో ఇవైతే చాలా క్లాసీగా ఉంటాయి. అండ్ మనం 3 పీస్ సెట్స్ కానీ అట్లా వేసుకున్నప్పుడు పెట్టుకుంటే అద్దరిపోతాయి అసలు ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. అండ్ ఇవి వచ్చేసి మనకి జర్మన్ సిల్వర్లో చైన్స్ అనమాట. సో ఈ షాప్కి ఒకటి వస్తే మనకి చాలా ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ. సో ఇది వచ్చేసి మనకి ఫుడ్ కోర్ట్ దగ్గరే ఉంటుంది. లైక్ నేను స్టార్టింగ్ తీయడం మర్చిపోయాను కానీ సో మన ఫుడ్ కోర్ట్స్ పిస్తా హౌస్ ఇవన్నీ ఉన్న దగ్గరే మనకి పక్కనే ఉంటుంది అనమాట ఈ షాప్. సో జాగ్రత్తగా చూసుకుంటే మనకి బ్యాంగిల్స్లో వెరైటీస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ బ్రైడ్స్కి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో చాలా కలెక్షన్ ఉండింది అనమాట బ్యాంగిల్స్ అయితే. అండ్ ఇవి వచ్చేసి మనకి హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్. సో ఇక్కడ బ్యాగ్ వచ్చింది చూసారా. సో ఇది వచ్చేసి మనం మేకప్ ప్రొడక్ట్స్ స్టోర్ చేసుకోవడం కూడా చాలా బాగుంటుంది. సో బ్యాగ్ వచ్చేసి 200 అట్లా చెప్పారు. సో నేను ప్రైస్ బార్గెన్ చేయలేదు. బట్ కావాలనుకునే వాళ్ళు బార్గెన్ చేయొచ్చు. ఇట్లా చాలా స్టైల్స్ మనకి బయట దొరికే హ్యాండ్ బ్యాగ్స్ అన్ని టైప్స్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడే దొరుకుతున్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ నాకు ఈ బ్రాస్లెట్ చాలా బాగా నచ్చింది. కానీ బ్రాస్లెట్ అరౌండ్ 150-200 చెప్పారనమాట. సో బార్గెన్ చేసిన తగ్గించనని చెప్పారు. సో తీసుకోలేదు. అండ్ ఇది కూడా నాకు బాగా నచ్చింది. బిగ్ బాస్ హై గుర్తొచ్చింది అనమాట నాకు. ఇది కూడా అరౌండ్ 150 అట్లా చెప్పారు బ్రాస్లెట్ వచ్చి. అండ్ ఇవి వన్ మోర్ స్టైల్ ఇయర్ రింగ్స్. సో స్టడ్ వచ్చి మనం వెస్ట్రన్కి యూజ్ చేసుకోవచ్చు. ఇవి కూడా హార్ట్ షేప్ ఇయర్ రింగ్స్. చూసారా ఎన్ని స్టైల్స్ చూపించాను మీకు ఒక్కటే షాప్లో అనమాట ఇదంతా కూడా. అండ్ ఇది వచ్చేసి అమెరికన్ స్టాండర్డ్ అని చెప్పి మెలమైన్ క్రాకరీ. సో ఇది ప్లాస్టిక్ కాదు అలానే బ్రేకబుల్ కాదనమాట. చాలా బాగున్నాయి ఇక్కడ కలెక్షన్ అయితే. లైక్ కప్స్ కానీ ప్లేట్స్ అండ్ ఇంకా టిఫిన్ ప్లేట్స్ స్నాక్స్ ప్లేట్స్ ఇట్లా చాలా టైప్స్ ఉన్నాయి. సో మేము కూడా చూసాం. సో జునుకు తీసుకున్నాము లైక్ మిల్క్ తాగడానికి. దానికి అట్లాంటప్పుడు మనం ప్లాస్టిక్లో హాట్ది ఇవ్వలేము కాబట్టి సో ఇట్లా ఈ కప్స్లో ఇస్తే బాగుంటుంది అనిపించి చూసాము. అండ్ ఇక్కడ కేజీ సేల్ నడుస్తుంది. లైక్ 379 రూపీస్కి ఒక కేజీ అనమాట. సో చూసాం చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి 3 పీస్ సెట్సే చూసాము. సో ఇవి వచ్చేసి మనకి పీస్ ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా 3 పీస్ వచ్చి మనం స్టిచ్చింగ్ చేయించుకోవాలి 1000 రూపీస్ మాత్రమే అనమాట. సో ఇక్కడ కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి. లైక్ 3 పీస్లో చాలా వెరైటీస్ అండ్ ఇంకా క్లాస్ లుక్ వచ్చేలా ఉన్నాయన్నమాట. సో నేను రీసెంట్గానే తీసుకున్నాను 3 పీస్ సెట్స్ అనేవి. అందుకని ఇంకా నేనేం పర్చేస్ చేయలే కానీ చూసాము. కానీ వెరైటీ అది బాగుంది. సో నేను ఎప్పుడో వెళ్ళాను మళ్ళీ మా జున్ను పుట్టకి ఇప్పుడే రావడం అనమాట. సో కాబట్టి నేను చాలా ఎగ్జైట్ ఫీల్ అయినా. అండ్ 500 రూపీస్కి టాప్స్ అనమాట. ఇవైతే అంత క్వాలిటీ నాకేం అనిపించలేదు కానీ ప్రైస్ వచ్చేసి పర్లేదు అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇది కూడా 3 పీసెస్. సో లాస్ట్లో చూసాం ఇంకా మాకు ఆ టైం అయితే అరౌండ్ 9:30 అట్లా అయిందనమాట. సో మేము ఎంటర్ అయింది అరౌండ్ 4:35 అనుకుంటా మేము ఎంటర్ అయింది. సో అంతవరకు కూడా మేము తిరిగాము. దిస్ ద వీడియో. సో వీడియో అయితే చూసారు కదా మీకు యూజ్ అయ్యేది ఇచ్చాను అనుకుంటున్నాను. సో నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్.